గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారిగా 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్ల పెంపుపై 3వది, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వది, స్కిల్ సెన్సెస్పై 5వ సంతకం చేశారు సీఎం చంద్రబాబు. సెక్రటేరియట్కు వచ్చే దారిలో సీఎం చంద్రబాబుకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా రాజధాని రైతులు ముఖ్యమంత్రిపై పూల వర్షం కురిపించారు. చంద్రబాబు కూడా రాజధాని ప్రాంత ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సెక్రటేరియట్కు చేరుకున్న తర్వాత మొదటి బ్లాకులో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమ్మవారికి చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు దంపతులకు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు ఆలయ అధికారులు. అంతకుముందు చంద్రబాబు దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో కొంతమంది అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు సీఎం చంద్రబాబు. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్లు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు. మరోమారు శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్లతో సమావేశం అవుతారని స్పష్టం చేశారు చంద్రబాబు. మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజల ఆస్తులు కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ విధానం అమలు చేస్తామన్నారు మంత్రి. 3 నెలల బ్యాలెన్స్తో పాటు జూలైలో ఇవ్వాల్సిన 4,000 పెన్షన్లు కలుపుకుని 7,000, 1వ తేదీకి అందరికీ ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రానున్న 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాలేదని, ఎన్నికల కమిషన్ 2 నెలలు తాత్కాలికంగా పక్కన పెట్టిందని, డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ చేసుకుని వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు మంత్రి. అన్ని శాఖలపైన రివ్యూ చేసి ప్రజలకు శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు మంత్రి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రానికి శాఖల కేటాయింపు కొలిక్కొస్తుందని సమాచారం. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డానన్నారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు. కొంతమంది అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని, వారిని చంద్రబాబు క్షమించినా తాను క్షమించేది లేదని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇక మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధ లేదన్నారు ఆయన. జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తానన్నారు మంత్రి పవన్ కళ్యాణ్. ఈ నెల 20వ తారీఖు తర్వాత పిఠాపురం పర్యటన ఉంటుందన్నారు ఆయన. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదేవిధంగా శాసనసభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయన్నారు. వీటిని పూర్తి చేసుకుని తన అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తానన్నారు. దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాలను చూసి నిబ్బరాన్ని కోల్పోవద్దని పార్టీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చేపట్టినట్టుగా 99% వాగ్దానాలను అమలు చేశామని గుర్తు చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో భేటీ అయిన జగన్ ఫలితాల సరళి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇవన్నీ చేసి చూపించి ప్రజల మన్ననలను పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్దాం, కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదన్నారు జగన్. 5 ఏళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో భాగస్వామ్యం అయిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం ఆయన పాపం పండింది అనడానికి నిదర్శనమన్నారు జగన్. హనీమూన్ పీరియడ్ ముగిసే వరకు వారికి టైం ఇద్దామన్నారు. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దామని ఎమ్మెల్సీలకు సూచించారు జగన్. రానున్న రోజుల్లో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులు తగ్గించేందుకు కృషి చేస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను గుర్తించి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు.
బొగ్గు కొరత వల్ల దేశంలో 10 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. విద్యుత్ కోసం గతంలో పారిశ్రామికవేత్తలు సమ్మె చేశారని గుర్తు చేశారు. కరెంటు లేక పంటలు ఎండిపోయావన్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోడీ నేతృత్వంలో విద్యుత్ కోతలకు చెక్ పెట్టామన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను సమృద్ధిగా సమీకరించడంతో విద్యుత్ ఉత్పత్తికి సమస్య లేకుండా పోయిందన్నారు. రాబోయే రోజుల్లో దేశీయంగా బొగ్గు ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిల్వలు పెంచుతామన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. మెదక్లో జరిగిన సన్మాన సభలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండగ అన్నారు రఘునందన్ రావు. మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపించేందుకు కష్టపడి పనిచేసిన అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో విజయానికి అండగా నిలిచిన మెదక్ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటామన్నారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గొర్రెల స్కామ్లో ఈడీ అధికారులు వేగం పెంచారు. గొర్రెల స్కామ్పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ 2002 కింద విచారణ వేగవంతం చేశారు. గొర్రెల స్కామ్లో ఎవరి పాత్ర ఎంతన్నది ఈడీ తేల్చనుంది. జిల్లాల వారీగా గొర్రెల పంపిణీ, నిధుల విడుదలపై ఏసీబీ ఆరా తీయనుంది. ఎస్ఆర్డీసీ పథకం అమల్లో జరిగిన మోసంపై నివేదికుంటే సమర్పించాలని ఈడీ లేఖలో పేర్కొంది. గొర్రెల ఫీడ్, మెడికల్, లాజిస్టిక్స్పై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి నదిపై నిర్మిస్తోన్న సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజీ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల ఉన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటి అవసరాల కోసం రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను రద్దు చేసి సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేసింది. 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును ఎలా ప్రారంభించారంటూ గతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బ్యారేజీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతకాలంగా నిలిచిపోయిన నిర్మాణ పనుల పునరుద్ధరణపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. పర్యావరణ అనుమతులతో పాటు మిగతా అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది గవర్నమెంట్. తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతికి పాల్పడే అధికారులను వేటాడుతోంది. హైదరాబాద్ సీసీఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి చిక్కాడు. ఓ కేసు విషయంలో 3 లక్షల లంచం తీసుకుంటుండగా సుధాకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూసిన సుధాకర్ సీసీఎస్ నుంచి బయటకు పరుగులు తీశారు. నడి రోడ్డుపై పరుగులు పెట్టిన సుధాకర్ను ఏసీబీ అధికారులు చేసి మరీ పట్టుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో 4 యువకులు మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు. ఈ ఘటనలో మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కూకట్పల్లిలోని ఓ హాస్టల్లో నాగర్ కర్నూలుకు చెందిన 4 బ్యాచులర్ యువకులు ఉంటూ ఉన్నారు. వారిలో ఒక యువకుడు పుట్టినరోజు సందర్భంగా ఫుల్గా మద్యం సేవించి కాల్ సెంటర్కు చెందిన కారులో చార్మినార్కు వెళ్లారు. అక్కడే అతని పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం మితిమీరిన వేగంతో వాహనం నడిపిస్తూ ఒక ఆటోను బలంగా ఢీకొట్టారు. దీంతో ఆటో పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు కారును ఆపకుండా వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న నేరేడ్మెట్కు చెందిన అజయ్ అనే యువకుడు ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ వారు కారును ఆపకుండా ఆ యువకుడు ఢీకొట్టి అతని పైనుంచి వాహనాన్ని పోనించారు. దీంతో కారు కింద పడి అజయ్ తీవ్ర రక్తస్రావంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్డీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజీ బస్సులను వరుసగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో బస్సుల ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ తదితర వాటిని చెక్ చేశారు. కండిషన్ సరిగా లేకుండా ఉన్న 13 బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామని, అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పటాన్చెరు ఆర్డీఓ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అక్రమంగా దాచిన టేకు కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. గత వారం ఇదే ప్రాంతం నుంచి టిప్పర్ ద్వారా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో రేంజ్ అధికారి తన సిబ్బందితో ఒద్దిపేట వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక
ఇక్కడ దాచినటువంటి 35 భారీ టేకు దొంగలు స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని నిందితుడు పరారీలో ఉన్నట్లుగా రేంజ్ అధికారి తెలిపారు. ఇక కొంతమంది వ్యక్తులు మావోయిస్టుల పేరు చెప్పి అటవీ సిబ్బందిని బెదిరింపులకు గురి చేస్తున్నారని రేంజ్ అధికారి తెలిపారు. స్వాధీనపరుచుకున్న కల్పన చెర్ల రేంజ్ కార్యాలయానికి తరలించారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. రియాద్, దుబాయ్ నుంచి వస్తున్న 4 ప్రయాణికుల వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 688 గ్రాముల బరువు గల 24 క్యారెట్ల బంగారు కడ్డీలు, కడియం, చైన్లు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. జంతు వధ చట్టం పటిష్టంగా అమలు చేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో 150 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే గోవుల తరలింపుపై 60 కేసులు నమోదు చేసినట్లుగా హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. ఎవరైనా జంతువుల అక్రమ వధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల స్టాక్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టాలంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బిగ్ బుల్ ట్రేడింగ్ అకాడమీ సీఈఓ హిమాన్షు పర్వాల్ తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్పై ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారని, వారి ఆసక్తిని సైబర్ చీటర్స్ క్యాష్ చేసుకుంటున్నారని తెలిపారు. స్టాక్ మార్కెట్పై అవగాహన లేకుండా చాలామంది మోసపోతూ ఉన్నారని, అలాంటి వారికి శిక్షణ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్లో మెళకువలు నేర్పిస్తా ఉన్నారు హిమాన్షు. మోసపూరితంగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేసి 15 ఎకరాల భూమిపై తనకు హక్కు కల్పించాలని ఓ వృద్ధురాలు సూర్యాపేట జిల్లా మోతే మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య శరణ్యమని ఆమె పురుగుమందు డబ్బాతో నిరసన తెలిపారు. తన భర్త ప్రాణంతో ఉన్నప్పుడు బావ కొడుకు శ్రీనివాసరెడ్డి 2016 సంవత్సరంలో 15 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ మోసపూరిత రిజిస్ట్రేషన్ రద్దు చేసి తన భూమి తనకు ఇప్పించాలని పలుమార్లు అధికారులను వేడుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని తమకు ఇప్పించాలని అధికారులను ప్రాధేయపడ్డారు. భూ సమస్య న్యాయస్థానంలో తేల్చుకోవాలని మోతే తహసీల్దార్ సంఘమిత్ర సూచించడంతో బాధితురాలు ధర్నా విరమించారు. హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతలను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి 89,500 రూపాయల నగదు, 2 కార్లు, ఐఫోన్లు, మొబైల్ ఫోన్స్, అలాగే సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్తో పాటు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఓ హోటల్లో 6 మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. మీడియా దిగ్గజం రామోజీరావు జీవితం ఎంతో మందికి ఆదర్శం, స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. జర్నలిజంలో రామోజీరావు ఓ లెజెండరీగా నిలిచి వేలాది మందికి ఉన్నత విలువలతో జీవితాన్ని కొనసాగించేందుకు మార్గాన్ని చూపించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేసవి సెలవుల తర్వాత తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులను తరలించే వాహనాలపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్నటువంటి స్కూల్ బస్సులపై కూడా జరిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2వ రోజు స్కూల్ బస్సులపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాజేంద్ర నగర్, శంషాబాద్తో స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు చేపట్టారు. స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి ఆర్సీ, పర్మిట్స్, అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లను చెక్ చేస్తున్నారు. 60 ఏళ్ల వయసు దాటిన వారు స్కూల్ బస్సులు నడపకూడదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే రాజేంద్ర నగర్ పరిధిలో నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న 5 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్బీఐ ఏటీఎం గదిలో మంటలు చెలరేగాయి. పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం వేసి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలం చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటలు ఏటీఎం మిషన్కు వ్యాపించకపోవడంతో కరెన్సీ నోట్లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఫైర్ సిబ్బంది వెల్లడించారు. తండ్రి ధూళిపాళ నరేంద్ర రాజకీయ భవిష్యత్తు కోసం మంత్రి పదవి ఇచ్చే విషయంలో సానుకూల ఆలోచన చేయాలని ఆయన కుమార్తె దీప్తి సీఎం చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని తెలిపారు. తమ తాత మంత్రి పదవిలో ఉన్నప్పుడు చనిపోయారని పేర్కొన్నారు. నాన్న ధూళిపాళ నరేంద్ర సీనియారిటీని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, పార్టీ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మంచి మనసు చేసుకుని తండ్రి ధూళిపాళ నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఆమె.
పేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పథకం అమలు తీరు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎస్ శాంతికుమారి. ఇప్పటికే అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీకా రసోయ్ పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధికారులు అధ్యయనం చేశారని ఆమె తెలిపారు. రానున్న 2 ఏళ్లలో 150 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయ కక్షలు బుసలు కొడుతున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దివ్య భర్త, శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అనుచరుడు ఆర్య వైశ్య సంఘం జిల్లా ప్రతినిధి పువ్వాడ భాస్కర్పై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. ఆత్మకూరు కేజీ రోడ్డుపైకి వెంబడించి కర్రలతో చితకబాదారు. ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసినందుకే ఆత్మకూరు టీడీపీ కార్యకర్తలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఇక ఎన్నికల తర్వాత జరిగిన ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరులో ఉద్రిక్తత నెలకొంది. రావి నారాయణ రెడ్డి కాలనీలో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపునకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమాయత్తమయ్యారు. గుడిసెలు వేసుకున్న వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఎంతో కాలం నుంచి అక్కడ ఉంటున్న తమను తరలించవద్దని వేడుకుంటున్నారు. సిపిఐ వర్గాలు గుడిసెవాసులకు మద్దతుగా తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 2 రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండనుంది. 24, 20 తేదీల్లో ఎంపీలు ప్రమాణం చేస్తారు. కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్ను నియమించనున్నారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 26న కొత్త స్పీకర్ ఎంపిక జరగనుంది. స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ కూటమిలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోస్టుపై కన్నేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ కోరుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత కూడా స్పీకర్ పోస్టు టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ మాత్రం స్పీకర్ పోస్టు తమ దగ్గరలోనే ఉంచుకోవాలని భావిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఏర్పడ్డ మోడీ సర్కార్లో స్పీకర్ పోస్ట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధ లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. సామాజిక సమీకరణలో తనకు మంత్రి పదవి దూరమై ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డానన్నారు. కొంతమంది అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని, అలాంటి వాళ్ళని చంద్రబాబు క్షమించినా తాను క్షమించేది లేదని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెనాలకు వచ్చిన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు. నందివెలుగు గ్రామం నుంచి ఆటోనగర్, విఎస్ఆర్ కాలేజ్, ఐతనగర్, గాంధీ చౌక్ మీదుగా జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనతో మనోహర్కి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయానికి మద్దతుగా నిలిచి ఓటేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల గాంధీ చౌక్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న టీ స్టాల్లోకి దూసుకుపోయింది. లారీ దూసుకుపోతున్న సమయంలో పక్కనే ఉన్న వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. టీ దుకాణంతో పాటు 2 బైకులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ కూడా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంతో టీ స్టాల్ యాజమాన్యానికి నష్టం జరిగింది. ఏపీలో అక్రమ ఇసుక తరలింపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్న తీరుపై ప్రత్యక్ష చర్యలకు పూనుకుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బుచ్చిపేట ఇసుక రీచ్ వద్ద ఉన్న 14 లారీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. ఈ ఇసుక రీచ్ వద్ద అక్రమంగా 14 లారీలు ఉన్నాయని పక్కా సమాచారం అందడంతో హుటాహుటిన ఎస్సీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇసుక తరలించే వారి వద్ద పర్మిట్స్ ఏవీ లేవని తెలుసుకుని ఆ 14 లారీలను నరసన్నపేట పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఇసుక రీచులకు అనుమతులు లేకపోవడంతో ఇసుకను తరలించే లారీలను సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి విమానయాన శాఖను అప్పగించారన్నారు. అన్ని శాఖల్లో కూడా 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ప్రధాని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తమ శాఖలో కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని, సామాన్యులు సులువుగా విమానాల్లో ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. చింతలపూడి ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులకు చేదురుగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం
తొలిసారి నెల్లూరు జిల్లాకు వచ్చిన పార్థసారథి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించినటువంటి ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ అహంకారపూరిత చర్యల వల్లే ప్రజల వారికి తగిన గుణపాఠం చెప్పారన్నారు మంత్రి పార్థసారథి. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక వేస్ట్ ఆయిల్ గోడౌన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. గోడౌన్లోని ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ పీపాలు, మినీ వ్యాన్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే వైసీపీ నాయకులపై దాడులు మొదలయ్యాయని అన్నారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. రాజకీయాల్లో గెలుపోవడంలో సహజమన్నారు. పోలింగ్ కౌంటింగ్ రోజు మొదలైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. వైసీపీ నాయకుల ఆస్తులు అలాగే ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయాన్ని రాష్ట్రపతి, ఏపీ గవర్నర్, హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడులకు కేంద్ర ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తామన్నారు సుబ్బారెడ్డి. శాసన మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై జగన్ సూచనలు చేశారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ చెప్పారు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. మొన్నటి ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమేనని, ఎక్కడ పొరపాట్లు జరిగాయి అనే దానిపై పోస్టుమార్టం చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కళ్యాణి. శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నేపథ్యంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అవుతారు. ఈ నెల 18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చిస్తారు. 21న రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ&పిఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, ఈ నెల 22న R&B, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖపై చర్చిస్తారు. ఇక ఈ నెల 26న నీటిపారుదల, పౌర సరఫరాలు, అటవీ, దేవాదాయ శాఖ, 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, పర్యాటక శాఖల ప్రతిపాదనలపై సమీక్షిస్తారు. ఈ నెల 28 నుంచి జూలై 1 వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న అన్ని శాఖలపై చర్చిస్తారు. ఏపీలో ఇప్పుడు ఎలాంటి పొలిటికల్ దాడులు చూడలేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శాసనమండలిలో తనకు పూర్తి బలం ఉంది, ఎలా ముందుకు వెళ్లాలో జగన్ చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు తోట త్రిమూర్తులు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ ఉంటాం, తాము ఎక్కడికి పారిపోమన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజా సమస్యలపై కొట్లాడతామన్నారు. అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. జగన్ వెంటే ఉంటాం, ఆయనతోనే నడుస్తామన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని అనిల్ చేసిన సవాల్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, తాను సవాల్ చేసినప్పుడు ప్రత్యర్థులు ఎవరూ ఆ సవాల్ను స్వీకరించలేదని వివరణ ఇచ్చారు. అవతల వాళ్ళు సవాల్ను స్వీకరిస్తే కట్టుబడి ఉండేవాడినన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఏపీలో స్కూల్ పిల్లలకి ఇచ్చే కిట్లపై జగన్ బొమ్మలున్నాయి. అయితే ఇప్పటి ప్రభుత్వం వాటిని తొలగిస్తుందని భావించారు. జగన్ బొమ్మ ఉన్న కిట్లను అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక వాటి నుంచి స్కూల్స్ ఓపెన్ కావడంతో స్టూడెంట్స్ కిట్ పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నీట్లో గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జూన్ 23న పరీక్ష నిర్వహించి 30న ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ తెలిపింది. ఈ మేరకు 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టులో ఇవాళ 3 పిటిషన్లపై విచారణ జరుగుతుండగా గ్రేస్ మార్కులపై మేరకు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. పేపర్ లీకేజీ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై 9 బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పోక్సో కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరు కోర్టు యడియూరప్పపై గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఇవాళ విచారణ జరుగుతుంది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు యడియూరప్పపై ఆరోపణలు వచ్చాయి. దీంతో మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేశారు. తన బిడ్డను యడియూరప్ప బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్లి లైంగిక దానికి పాల్పడ్డారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. బాధితురాల తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల చనిపోయారు. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలతో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు నమోదు చేశారు. ఈ కేసులో యడియూరప్పను సిఐడి ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ పేర్కొన్నారు. దీనిపై సిఐడి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం యడియూరప్ప ఢిల్లీలో ఉండడంతో జూన్ 15న సిఐడి ముందు హాజరవుతారని పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ మరోసారి జాతీయ భద్రతా సలహాదారుడిగా నియామకమయ్యారు. వరుసగా 3వసారి ఆయన్నే భద్రతా సలహాదారునిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో తొలిసారి అజిత్ దోవల్కు బాధ్యతలు అప్పగించారు. 2019లో రెండోసారి కూడా ఆయన్నే కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా 3వసారి నియామకమయ్యారు. 2029 వరకు ఆయన ఓ పదవిలో కొనసాగుతున్నారు. యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్ గతంలో అనేక ఆపరేషన్లలో చాకచక్యంగా వ్యవహరించారు. అందుకే ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరమే
దోవల్కు కీలక బాధ్యతలు అప్పగించారు నరేంద్ర మోడీ. ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు నరేంద్ర మోడీ. G7 దేశాల 50వ సదస్సులో పాల్గొనడానికి ఇటలీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఇటలీకి వెళ్లారు. అక్కడ మోడీకి సాదర స్వాగతం లభించింది. అపూలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజీ అనే రిసార్ట్స్లో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫూమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరవుతారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణపై సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ఓ సెషన్కు హాజరై తన దేశంపై రష్యా జరుపుతున్న దాడుల గురించిన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన ఉండడంతో బుధవారం నాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. T20 ప్రపంచ కప్లో భాగంగా నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే విషయంలో నెదర్లాండ్స్ చేతులెత్తేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. దీంతో నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నెదర్లాండ్స్పై 25 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. భారీ ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. బంగ్లాదేశ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షాకిబ్ అల్ హసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.